హలో అండి. ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ నుండి 5th యూనిట్ ఫిల్టర్స్ అండ్ అటెన్యూయేటర్స్ నుంచి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ క్యారెక్టరిస్టిక్స్, ఇంపిడెన్స్, ఫిల్టర్స్ క్లాసిఫికేషన్ పోస్ట్ చేసాం కదా. ఈ వీడియోలో కాన్స్టెంట్ కే ఫిల్టర్స్ అంటే కాన్స్టెంట్ కే లో పాస్ ఫిల్టర్, హై పాస్ ఫిల్టర్, అలానే అటెన్యూయేటర్స్, టీ టైప్ అటెన్యూయేటర్, పై టైప్ అటెన్యూయేటర్ గురించి చూద్దాం. ఎవరికైనా ఈ యూనిట్ మీకు పీడిఎఫ్ కావాలి అనుకుంటే 30 రూపీస్ నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, వాళ్ళకి పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఆ పీడిఎఫ్ కూడా హ్యాండ్ రిటర్న్ అంటే నేను ఓన్గా రాసుకున్నది. ఓకే. కాన్స్టెంట్ కే ఫిల్టర్స్. ఏ కాన్స్టెంట్ కే ఫిల్టర్ ఈజ్ ఏ టీ ఆర్ పై నెట్వర్క్ ఇన్ విచ్ ద సిరీస్ అండ్ షంట్ ఇంపెడెన్సెస్ Z1 and Z2 are connected by the relationship Z1 Z2 equal to RK square. Z1 Z2 అనేవి ఇంపెడెన్సెస్ అంటే టీ సెక్షన్ తీసుకున్నా, పై సెక్షన్ తీసుకున్నా, ఆ 2 సెక్షన్లో కూడా ఈ Z1 Z2 అనేవి ఇంపెడెన్సెస్. అలానే RK అనేది కాన్స్టెంట్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ Z1 and Z2 ఆర్ ఇంపెడెన్సెస్ నాట్ ఆఫ్ ద సేమ్ టైప్. ఇఫ్ వన్ ఈజ్ అంటే ఆ Z1 Z2 అనేవి ఇంపెడెన్సెస్ అంటున్నాం కదా, ఆ ఇంపెడెన్సెస్ అనేవి రెండు ఇండక్టర్స్ లేదా రెండు కెపాసిటర్స్ అనేవి ఎగ్జాక్ట్ సేమ్ టైప్ ఏమి ఉండవండి. ఒకటి ఇండక్టివ్ అయితే ఇంకోటేమో కెపాసిటివ్ అవ్వచ్చు, ఒకటి కెపాసిటివ్ అయితే ఇంకోటి ఇండక్టివ్. అలా ఇఫ్ వన్ ఈజ్ ఇండక్టివ్ ద అదర్ మస్ట్ బి కెపాసిటివ్. దాంట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి అంటున్నాం కదా, కాన్స్టెంట్కి లో పాస్ ఫిల్టర్, అలానే కాన్స్టెంట్కి హై పాస్ ఫిల్టర్ అని. ఇది మీకు డిజైన్ ఆఫ్ కాన్స్టెంట్కి లో పాస్ ఫిల్టర్. మనకి టీ సెక్షన్, పై సెక్షన్ అంటే మనకి షేప్ని బట్టే ఉంటుంది. టీ అంటే ఇలా ఉంటుంది కాబట్టి ఇది నెట్వర్క్, ఇది పై అంటే ఇలా ఉంటుంది కాబట్టి ఇది పై షేప్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం L/2 L/2 అంటే ఇది Z1 ఇది Z2 లాగా తీసుకుంటాం. ద టోటల్ సిరీస్ ఇంపెడెన్స్ Z1 ఈక్వల్ టు JωL అండ్ ద టోటల్ షంట్ ఇంపెడెన్స్ ఏమో Z2 ఈక్వల్ టు, ఇవి సిరీస్, ఇది షంట్ కదా. Z1 షంట్ ఇంపెడెన్స్ వచ్చేమో Z2 ఈక్వల్ టు 1/jωC. మనం స్టార్టింగ్ ఇప్పుడు ఏమని రాసాము, Z1 Z2 ఈక్వల్ టు RK స్క్వేర్ అని రాసాము కదా. ఈ Z1 వాల్యూ అలానే Z2 వాల్యూ అంటే Z1 ఏమంటున్నాం JωL అన్నాం కదా, అలానే Z2 అంటేనేమో 1/jωC అన్నాం. ఈ 2 తీసుకెళ్ళి Z1 Z2 ఈక్వల్ టు RK స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇలా ముందు Z1 Z2 ఈక్వల్ టు Z1 అంటే JωL ఇంటూ ఇలా చేస్తే Jω క్యాన్సిల్ అయిపోతుంది, L/C మిగులుతుంది. అదే ఇక్కడ రాసాం చూడండి. Since Z1 Z2 equal to RK square for a constant K filter, therefore design impedance RK is given by. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం వేస్తాం మనం, Z1 Z2 ప్లేస్లో ఏం వేస్తాం, L/C వేస్తాం. ఓకే. అంటే L/C ఈక్వల్ టు ఏమవుతుంది, RK స్క్వేర్ అవుతుంది. RK ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ స్క్వేర్ అనేది ఇటు వస్తే రూట్ అవుతుంది కదా, అంటే RK ఈక్వల్ టు L/C అవుతుంది. ఓకే. అదే ఈక్వేషన్ 1 అండి. RK ఈక్వల్ టు రూట్ L/C. వీటిల్లో మనం కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, లో పాస్ అలానే హై పాస్ ఫిల్టర్స్లో కూడా. టీ సెక్షన్, పై సెక్షన్కి ద కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కెన్ బి ఫౌండ్ ఫ్రమ్ ద క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్. ఈ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసాం కదా, క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఫర్ టీ నెట్వర్క్ అని, అక్కడ నుంచి తీసుకుంటామండి. ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్లో Z1 అలానే Z2 వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. Z1 అంటే ఏమని చెప్పాము, JωL అన్నాము. అలానే Z2 నేమో 1/jωC అని చెప్పాము కదా. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి J స్క్వేర్ అంటే -1 -ω² L²/4 1/jωని -j అని రాసామండి, -j/ωC. ఒమేగా క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ J ఇంటూ J ఏమవుతుంది, J స్క్వేర్ అవుతుంది. J స్క్వేర్ వాల్యూ ఎంత, -1. అలా సింప్లిఫై చేసుకుంటా రూట్ L/Cని కామన్ తీస్తే మనకి ZOT ఈక్వల్ టు ఎంత వచ్చింది, రూట్ L/C ఇంటూ √1 -ω² LC/4 వచ్చింది. దిస్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఆఫ్ ZOT ఈజ్ రియల్. ఎప్పుడు రియల్ అవుతుంది అంటే ఈ ω² LC/4 అనేది <1 అయినప్పుడు. అదే ఎప్పుడు ఇమాజినరీ అవుతుంది అంటే ω² LC/4 అనేది >1 అయినప్పుడు. మరి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వల్ టు 1 అంటే the cutoff frequency is the frequency at which ZOT changes from real to imaginary. అంటే రియల్ అంటే ఏమన్నాము, <1 అన్నాము. అలానే ఇమాజినరీ అంటే >1. మరి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఆ రియల్ నుంచి ఇమాజినరీకి చేంజ్ అవ్వడానికి, అంటే < నుంచి >కి చేంజ్ అవ్వాలంటే మధ్యలో ఏముంటుంది, ఈక్వల్ టు నేకు ఉండేది. ఆ ఈక్వల్ టు అంటే ఈ టర్మ్ని ఈక్వల్ టు 1 చేస్తే మనం కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ω² మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ω/C² అని రాసాం. మామూలుగా అయితే మనకి ఇక్కడ ఉన్నది ఓన్లీ ω², ω/C² అని రాస్తాం. LC/4 ఈక్వల్ టు 1 క్రాస్ మల్టిప్లై చేసి దీని నుంచి ω/C మామూలుగా ω అంటే ఏం రాస్తాం మనం,
2πf అని రాస్తాం. ఒమేగా సి అంటున్నాం కాబట్టి 2πfc అని రాస్తాం. ఓకే, అలా మనం ఎఫ్సి అంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది మనకి? ఎఫ్సి ఈక్వల్ టు 1/π. నెక్స్ట్ ఏం చేయాలి? మనం లో పాస్ అలానే హై పాస్ ఫిల్టర్స్ని డిజైన్ చేయాలంటే అక్కడ ఉన్న 2 కాంపోనెంట్స్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ ఉన్న 2 కాంపోనెంట్స్ ఏంటి? కెపాసిటర్ అలానే ఇండక్టర్. అంటే సికి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి, అలానే ఇండక్టర్ ఎల్కి కూడా ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం సి అలానే ఎల్ ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటండి? ఆర్కే ఈక్వల్ √L/C కదా. ఆ √L/Cని ఇండివిజువల్గా రాసాము. నెక్స్ట్ ఈ √L ఈక్వల్ టు ఈ 2 క్రాస్ మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఈ √L ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? ఆర్కే ఇంటూ √C వచ్చింది కదా. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 3 ఏంటండి? ఎఫ్సి ఈక్వల్ టు 1/π √LC. అంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఈక్వేషన్ 3 అనమాట. ముందు ఆ ఫార్ములా రాయండి. ఆ ఫార్ములా రాసి ఈ √LCని కూడా మనం ఎలా రాయొచ్చు? √LC ఈక్వల్ టు √L ఇంటూ √C అని రాయొచ్చు కదా. అలా రాసి √L ప్లేస్లో ఆర్కే ఇంటూ √C అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ అనేది వస్తుంది. అంటే కెపాసిటర్ వాల్యూ అనేది ఎంత? సి ఈక్వల్ టు 1/π ఆర్కే ఎఫ్సి. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇండక్టర్ వాల్యూ, అంటే ఇండక్టర్ ఫార్ములా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ అలానే ఈక్వేషన్ 1 నుంచి ఆర్కే ఈక్వల్ టు ఏమని చెప్తున్నాం? √L/C కదా. ఆర్కే ఈక్వల్ ఏమని రాయొచ్చు? √L/√C అని రాయొచ్చు కదా. దీని నుంచి √C ఈక్వల్ ఏం రాస్తాము? ఇది ఇటు వస్తుంది, ఆర్కే ఇటు వస్తుంది. అంటే √C ఈక్వల్ టు √L/K ఉంది కదా. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 3 ఏమని చెప్పాము? కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అన్నాం కదా. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏమన్నాము? 1/π √LC అన్నాం. ఓకే, ఈ √L ఇంటూ √C అని రాయొచ్చు అని చెప్పాము కదా. ఇప్పుడు ఈ √C ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఎల్ ఫార్ములా, అంటే ఇండక్టర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా కావాలి. ఎల్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? RK/πfc వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎల్ వాల్యూ తెలుసు, అంటే ఎల్ ఫార్ములా తెలుసు, అలానే సి ఫార్ములా తెలుసు కాబట్టి ఆ 2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసి మనం లో పాస్ ఫిల్టర్ అలానే హై పాస్ ఫిల్టర్ని డిజైన్ చేయొచ్చు. ఫ్రీక్వెన్సీ డిపెండెన్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఫర్ లో పాస్ ఫిల్టర్ Z1 ఈక్వల్ టు ఫార్ములా ఉంది కదా. దీని నుంచి Z1 Z2 అనేది కామన్ తీసాము. కామన్ తీసి అది మనకు తెలుసు కదా, Z1 Z2 ఈక్వల్ టు L/C అని. ఈ ప్లేస్లో L/Cని సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఫర్ లో పాస్ ఫిల్టర్ Z0నేమో RK ఇంటూ √1 - f/fc హోల్ స్క్వేర్, అలానే Z0π ఈక్వల్ టు RK/√1 - f/fc హోల్ స్క్వేర్. ఈ 2 ఫార్ములాస్ కూడా ప్రాబ్లంలో అడగొచ్చండి. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ కాన్స్టెంట్ కే హై పాస్ ఫిల్టర్. ఓకే, ఇప్పుడు హై పాస్ ఫిల్టర్ని ఎలా డిజైన్ చేయాలి అని టీ సెక్షన్ అంటే చెప్పాం కదా. మీకు తెలియాల్సింది ఇవి Z1/2 Z2/2, అలానే ఇక్కడ 2Z2 2Z2 ఇవి యూజ్ అవుతాయి, మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఐడియా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇది టీ షేపు, ఇదేమో పై సెక్షన్. టోటల్ సిరీస్ ఇంపిడెన్స్ ఏముంది మనకి? కెపాసిటెన్స్ ఉంది. కెపాసిటెన్స్ అంటే Z1 ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం? 1/jωc. 1/j ఈక్వల్ టు -j/ωc. అలానే షంట్ ఇంపిడెన్స్ Z2 ఈక్వల్ టు, అంటే షంట్ ప్లేస్ ఏముంది? ఇండక్టర్ ఉంది కాబట్టి Z2 ఈక్వల్ టు jωL. ఈ రెండింటిని మల్టిప్లై చేసి మనకి ప్రీవియస్ చెప్పినట్టే కాన్స్టెంట్కి లో పాస్ ఫిల్టర్లో చెప్పాం కదా, Z1 Z2 ఈక్వల్ టు RK². ఈ 2 మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది? L/C వచ్చింది. దీని నుంచి RK ఈక్వల్ టు √L/C వస్తుంది. సేమ్ ప్రొసీజర్. ఓకే, బట్ Z1 Z2 అనేవి రివర్స్ ఉంటాయి. అదో Z1 అనేది ఇండక్టర్ తీసుకుంటాము, Z2 అనేది కెపాసిటర్ తీసుకుంటాము. ఇక్కడేమో Z1 అనేది కెపాసిటర్ తీసుకుంటాము, Z2 అనేది ఇండక్టర్ తీసుకుంటాము. అదేనండి మీకు డిఫరెన్స్. ద క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఆఫ్ టీ నెట్వర్క్ చెప్పాం కదా, మనం డిరైవ్ చేసాం కదా, ఆ ఫార్ములా తీసుకోవాలి. ఇక్కడ Z1 Z2 వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేసి దీని నుంచి మనం ఏం చేయాలి? కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కెపాసిటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఉండాలి కదా, అలానే ఇండక్టర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఫార్ములా ఉండాలి, అవి కూడా డెరివేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం Z1 Z2 సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఇక్కడ పక్కన రాసాను చూడండి. ఏది -j² అంటే ఎలా తీసుకోవాలి, ఏది ఎలా వచ్చిందని అందరికీ చూడగానే అర్థమయ్యేలా ఉంటుంది డెరివేషను. ఎవరికి కన్ఫ్యూజింగ్ ఏమి ఉండదు. ఇన్ కేస్ మీకు కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే పలానా ఈ పేజ్లో అక్కడ స్టెప్ ఎలా వచ్చింది మేడం అని కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. ఓకే, ఇక్కడ మనకి చెప్పాము కదా Z0 ఈజ్ రియల్ ఎప్పుడు అంటే ఈ టర్మ్ <1 అయినప్పుడు, ఇమాజినరీ ఎప్పుడు అంటే greater-1 అయినప్పుడు. అదే మనకి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది రియల్ నుంచి ఇమాజినరీకి చేంజ్ అవుతున్నప్పుడు ఉంటుంది. ఆ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది 1/4ω² LC ఈక్వల్ టు 1 చేయాలి. ఈక్వల్ టు 1 చేసి దాని నుంచి
మనం కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్సి కదా, ఆ ఎఫ్సి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్సి అనేది ఫైండ్ అవుట్ చేయండి. దీని నుంచి మనం నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాము, ఆర్కే ఫ్రమ్ ఈక్వేషన్ 1ని కన్సిడర్ చేయాలి. ఈక్వేషన్ 1ని కన్సిడర్ చేసి వచ్చి ఇలా రూట్ ఎల్ రాసి దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ వస్తుంది. అలానే నెక్స్ట్ రూట్ సి ఈక్వల్ టు రాయాలి ఈక్వేషన్ 1 నుంచి. ఓకే, అది తీసుకెళ్ళి ఈక్వేషన్ 3 అంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఆ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ వాల్యూ వస్తుంది. ఓకే, ఆ ఇవన్నీ ఎందుకంటే మనం ఒక డిజైన్ లో పాస్ ఫిల్టర్ అని ఇచ్చినప్పుడు ఆ డిజైన్ చేయడం అంటే ఏంటి, అక్కడ ఉన్న వాల్యూస్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ సికి ఏ ఫార్ములా యూజ్ చేయాలి, అలానే ఇండక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలో తెలియాలి. డిసడ్వాంటేజ్ ఆఫ్ కాన్స్టెంట్ కే ఫిల్టర్స్. ద అటెన్యూషన్ డస్ నాట్ ఇంక్రీజ్ ర్యాపిడ్లీ బియాండ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. The characteristic impedance varies widely in the pass band from desired value. The attenuation increases very slowly in the stop band near the పాస్ బ్యాండ్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, డిసడ్వాంటేజ్ ఆఫ్ కాన్స్టెంట్ కే ఫిల్టర్స్. నెక్స్ట్ ఈ లో పాస్ హై పాస్ ఫిల్టర్స్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. డిజైన్ ఏ లో పాస్ ఫిల్టర్, మ్యాక్సిమం ఈ మోడల్లోనే వస్తాయండి ప్రాబ్లమ్స్. డిజైన్ ఏ లో పాస్ ఫిల్టర్, మనం ఓన్లీ లో పాస్ ఫిల్టర్ అని మెన్షన్ చేశారు, అంతేగాని టీ సెక్షనా పై సెక్షనా అని ఏమీ మెన్షన్ చేయకపోతే రెండు కన్సిడర్ చేసి చేయాలి. అలా కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు, డిజైన్ ఏ లో పాస్ ఫిల్టర్ విత్ టీ సెక్షన్ అంటే ఓన్లీ టీ సెక్షన్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఏమీ మెన్షన్ చేయకపోతే మాత్రం టీ సెక్షన్ పై సెక్షన్ రెండు మెజర్ చేయాలి. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారండి 2 kHz ఇచ్చారు, అలానే లోడ్ రెసిస్టెన్స్ ఏమో 500 ohms ఇచ్చారు. ఓకే, అంటే ఈ లోడ్ రెసిస్టెన్స్ ఏమో ఆర్కే అంటాము, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్సి. ఆర్కే ఈక్వల్ టు 500 తీసుకున్నాం, ఎఫ్సి అంటే 2 కిలో అంటే 1000 కాబట్టి 2000 హెచ్. మేము చెప్పాము కదా, మనం ఇప్పుడు డిజైన్ చేయాలి అంటే మనకి లో పాస్ ఫిల్టర్లో టీ సెక్షన్ పై సెక్షన్ డయాగ్రామ్ తెలియాలి. ఆ డయాగ్రామ్లో ఇలా ఉంది కదా L/2 అని, అంటే ఇలా నెట్వర్క్ వేసుకుని మనం ఇండక్టర్ వాల్యూ అలా కెపాసిటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఏం తెలియాలి, లో పాస్ ఫిల్టర్లోని ఎల్కి సికి ఫార్ములాస్ తెలియాలి. ఇప్పుడు ఆల్రెడీ డెరివేషన్ చూసారు కాబట్టి ఆ ఫార్ములాస్ వేసుకుని ఆర్కే అంటే 500/π ఇంటూ ఎఫ్సి అంటే 2000 హెచ్ అలా వేసుకోవాలి. అలా ఎల్ వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి డిజైన్కి వచ్చేటప్పటికి ఇక్కడ L/2 ఉంటుంది. మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఓన్లీ ఎల్ ఎంత వచ్చిందండి, 79.6 మిల్లీ హెన్రీస్ వచ్చింది. బట్ ఇక్కడ L/2 ఉంది, అంటే వచ్చిన వాల్యూని బై 2 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అలానే ఇక్కడ కూడా అంతే, L/2 అంటే వచ్చిన వాల్యూని బై 2 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఇక్కడ మాత్రం షంట్ కెపాసిటెన్స్ అనేది డైరెక్ట్ సీనే ఉంది కాబట్టి ఆ సి వాల్యూ వేస్తాం. అలానే ఇక్కడ పై సెక్షన్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఎంతైతే ఉందో అదే వాల్యూ వేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి C/2 ఉంది. C/2 అంటే సి వాల్యూ ఎంత, 0.318 మైక్రోఫారెడ్స్. బై 2 ఉంది కాబట్టి ఇక్కడున్న వాల్యూకి బై 2 వేయాలి. 2 వేస్తే ఈ వాల్యూ వస్తుంది. అలా వేస్తేనే మీకు డిజైన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఇక్కడ జస్ట్ మీకు వచ్చిన వాల్యూస్ని ఇక్కడ వేసేస్తే సరిపోదు, ఇక్కడ ఎలా అయితే ఉంటాయో అవే కన్సిడర్ చేసి వేయాలి. డిజైన్ ఏ హైపాస్ ఫిల్టర్ హ్యావింగ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇది హైపాస్ ఫిల్టర్కి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు, 1 kHz ఇచ్చారు, లోడ్ రెసిస్టెన్స్ 600 ఇచ్చారు. సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు మాత్రం చూడండి, ఇలా ప్రాబ్లం చేసిన తర్వాత ఎల్ వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2C అని ఇచ్చారు. ఓకే, సి వాల్యూ ఇంత అని తెలుసు, 2C అంటే 2 ఇంటూ ఈ వాల్యూ మల్టిప్లై చేసి ఆన్సర్ వేయాలి. అలానే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎల్ అన్నారు కాబట్టి షంట్ ఇండక్టెన్స్ అనేది డైరెక్ట్గా ఎల్ వాల్యూ వేస్తే సరిపోతుంది. అలానే పై సెక్షన్కి వచ్చేటప్పటికి ఇక్కడ సి వాల్యూ డైరెక్ట్గా వేసేయండి. ఇక్కడ వచ్చేటప్పుడు 2L 2 ఇంటూ ఇక్కడ వాల్యూ వేసి మల్టిప్లై చేసి వేయాలి. ఇది ఎలా ఓన్లీ మనకి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అలానే లోడ్ రెసిస్టెన్స్ అనేది ఇచ్చినప్పుడు, అలా కాకుండా ఒక నెట్వర్క్ ఇచ్చేసి దాని నుంచి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఇలా టీ సెక్షన్ పై సెక్షన్ రెండు డిటర్మైన్ ద కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ద నామినల్ ఇంపెడెన్స్ అంటే ఆర్కే ఫైండ్ అవుట్ చేయాలి, అలానే ఎఫ్సి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చింది లో పాస్ ఫిల్టర్, ఇలా నెట్వర్క్ ఇచ్చేసారు. ఓకే, దీని నుంచి మనం ఆ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. మనకి గివెన్ డేటా ఏదైతే ఇస్తారో అది నోట్ చేసుకోవాలి. ఏ ప్రాబ్లం ఇచ్చినా, ఏ సబ్జెక్ట్ అయినా ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు సొల్యూషన్ అని పెట్టి నెక్స్ట్ గివెన్ డేటా అని పెట్టి ఆ గివెన్ డేటా ఏమి ఇచ్చారో నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా 1/π√LC. ఓకే, దాని నుంచి మనకి ఎల్ వాల్యూ అలానే సి వాల్యూ తెలుసు కాబట్టి ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఎఫ్సి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలానే నామినల్ ఇంపెడెన్స్ ఆర్కే ఈక్వల్ టు √L/C. ఓకే, అలా ఇక్కడ రూట్ వేసి ఎల్ వాల్యూ అలానే సి వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసి చేయాలి. ఇది ఫర్ టీ సెక్షన్. అదే పై సెక్షన్కి కూడా మనకి డయాగ్రామ్ ఇచ్చారు కదా, ఆ డయాగ్రామ్ ఇచ్చిన దాన్ని బట్టి మనకి
కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, అలానే నామినల్ ఇంపెడెన్స్ ఏంటి, అవి సబ్స్టిట్యూట్ చేసి చేయాలి. ఇది ఎలా ఇచ్చినా కూడా ఈజీగా చేసే ప్రాబ్లమ్సే 5th యూనిట్లోవి. సేమ్ ప్రొసీజరే ఇవి హై పాస్ ఫిల్టర్కి. ఓకే, ఇందాక చెప్పింది లో పాస్ ఫిల్టర్ కదా, ఇక్కడ కూడా అంతే. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అలానే నామినల్ ఇంపెడెన్స్ ఎఫ్సి అలానే ఆర్కే అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నెట్వర్క్ ఇచ్చారు, నెట్వర్క్ని కన్సిడర్ చేసుకుని, నెట్వర్క్ని కన్సిడర్ చేయమంటే మనకి సి వాల్యూ కావాలి, బట్ ఇక్కడ 2C వాల్యూ ఇది. ఓకే, 2C వాల్యూ 0. అంటే 2C ఈక్వల్ ఇక్కడ రాశాను చూడండి. ఫర్ 2C ఈక్వల్ టు ఇంత వాల్యూ ఉంది, దాని నుంచి మనం C క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది వచ్చేటప్పుడు బై 2 అవుతుంది, అంటే C వాల్యూ ఇది అవుతుంది. అలానే L వాల్యూ. ఓకే, ఇచ్చిన ప్రాబ్లమ్స్ని బట్టి అక్కడ మీకు T సెక్షన్ అయితే ఏముంటుంది, పై సెక్షన్ అయితే ఏముంటుందో జాగ్రత్తగా చూసుకుని చేయండి. ఓకే, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏమో 796 హెడ్జ్ వచ్చింది. నామినల్ ఇంపెడెన్స్ అంటే ఆర్కేనేమో 1000 ఓమ్స్. 1000 అంటే 1 కిలో ఓమ్స్. టీ సెక్షన్ ఇదేమో ఫ్రమ్ ద పై సెక్షన్ కూడా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అలానే నామినల్ ఇంపెడెన్స్ రెండు కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ప్రొసీజర్ ఇదండి. నెక్స్ట్ ఎటెన్యూయేటర్స్ అంటే డెఫినేషన్ ఏంటి, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎటెన్యూయేటర్స్. మీకున్నది టీ టైప్ అండ్ పై టైప్ ఎటెన్యూయేటర్స్ కదా, దాని వరకు ఉంటుంది. ఎటెన్యూయేటర్స్ డెఫినేషన్: ఇట్ ఈస్ ఏ 4-terminal రెసిస్టివ్ నెట్వర్క్ యూజ్డ్ ఫర్ రెడ్యూసింగ్ ద సిగ్నల్ లెవెల్ బై ఏ గివెన్ అమౌంట్. అంటే మనకి ఒక సిగ్నల్ అనేది మనకి ఎంతవరకు కావాలో అంతవరకు రెడ్యూస్ చేస్తుంది అనమాట. It produces desired and known amount of loss. Next, classification of attenuators. Attenuators are classified as depending on the type of attenuation produced. There are two types. Okay, depending on the type of attenuation produced, but two types. Enta two types ante fixed attenuators alane variable attenuators. Depending upon the type of construction batti attenuators వచ్చి two types. ఏంటవి? symmetrical attenuators, asymmetrical attenuators. మళ్ళీ symmetrical attenuators వచ్చి 4 types అండి. symmetrical T attenuator, symmetrical pi attenuator, symmetrical bridge T attenuator, అలానే symmetrical lattice attenuators. మీకు సిలబస్లో ఉన్నది T attenuators అలానే పై టైప్ ఎటెన్యూయేటర్స్ కదా, ఆ 2నే ఇక్కడ ఉంటాయి ఈ వీడియోలో. టీ టైప్ ఎటెన్యూయేటర్ అంటే మనకి టీ షేప్ రావాలి, బట్ ఎటెన్యూయేటర్ ఈజ్ టర్మినేటెడ్ విత్ క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ కదా, అంటే R0. అండ్ ఎటెన్యూయేటర్ ఈజ్ టు బి డిజైన్ ఫర్ డిజైర్డ్ వాల్యూస్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ రెసిస్టెన్స్ R0 అండ్ ఎటెన్యూయేషన్. ఓకే, ఇది నెట్వర్క్. ఈ నెట్వర్క్ నుంచి మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టీ టైప్ ఎటెన్యూయేటర్కి అంటే ఇది కూడా అంతే. మనం డిజైన్ చేయాలి అంటే ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఎటెన్యూయేటర్ R1 R2 వాల్యూస్. ఇప్పుడు ఈ టీ టైప్ ఎటెన్యూయేటర్ని డిజైన్ చేయాలంటే మనకి ఏం కావాలి? R1 కావాలి, R2 కావాలి, అలానే R0 కావాలి ఇచ్చిన ప్రాబ్లం బట్టి. ఓకే, the values of the arms of network can be specified in terms of characteristic impedance Z0 and propagation constant P of the networks. From the figure, Z0 equal to R0 and P equal to alpha. The design equations can be obtained by applying. మనకి డిజైన్ ఈక్వేషన్స్ కావాలంటే ఏం అప్లై చేయాలి? కిర్చాఫ్స్ లాస్ అనేవి అప్లై చేయాలి ఈ నెట్వర్క్కి. అలా కిర్చాఫ్ లా అప్లై చేస్తే వచ్చే ఈక్వేషన్స్ ఏంటి అంటే, ఓకే, అలా అప్లై చేస్తే వచ్చే ఈక్వేషన్స్ అండి. ప్రతి ఒక్కటి మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది చూడండి. I1 I2 by R1 plus R0 plus R0 by R2 equal to N అని తీసుకున్నాము. దాని నుంచి క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్, నెక్స్ట్ ఎక్కడ సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుందో, ఎక్కడ ఎడిషన్ చేయాల్సి వస్తుందో, అలానే ఎక్కడైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ చేసి ఫైనల్గా మనం ఈ ఎటెన్యూయేటర్స్లో ఫైండ్ అవుట్ చేయాల్సింది R1 ఫార్ములా అలానే R2 ఫార్ములా. R0 అంటే మ్యాక్సిమం ఇచ్చేస్తారు కాబట్టి మ్యాక్సిమం R1 R2 అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ R1 ఎంత వచ్చిందండి టీ టైప్ ఎటెన్యూయేటర్కి? R0 of n-1 by n+1 వచ్చింది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 వచ్చి ఈక్వేషన్ పైన ఉంది కదా, దాని నుంచి nR2 ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R0. దీని నుంచి ఇక్కడ R2 ఉంది కాబట్టి ఇటువైపు R2ని కూడా ఇటు తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది? nR2 మైనస్ R2 ఈక్వల్ టు R1 ప్లస్ R0 అవుతుంది. ఈ రెండిట్లో నుంచి R2 కామన్ తీయండి. కామన్ తీస్తే R2 of n-1 by n-1 ఈక్వల్ టు R1 ప్లస్ R0. దాన్ని సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే దీని నుంచి మనకి R2 వాల్యూ అనేది వస్తుంది. ఓకే, చూడండి ఒకసారి అన్ని మల్టిప్లికేషన్ కానీ అన్ని ఏది స్కిప్ చేయలేదు, డైరెక్ట్ మీకు అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగే ఉంటుంది. ఓకే, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఏం పెట్టట్లేదు, ఒకసారి ఇలా ఫార్వర్డ్ చేసేస్తున్నాను చూడండి. ఈక్వేషన్ 4 and 5 ఆర్ ద డిజైన్ ఈక్వేషన్స్ ఫర్ ద సిమెట్రికల్ టీ టైప్ ఎటెన్యూయేటర్. ఈ టీ టైప్ ఎటెన్యూయేటర్ని మనం డిజైన్ చేయాలంటే ఈ ఈక్వేషన్ 4 ఏంటండి? R1 కదా, అలానే ఈక్వేషన్ 5 ఏమో R2. ఆ 2 ఈక్వేషన్స్ తెలిస్తే మనం టీ టైప్ ఎటెన్యూయేటర్ని డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ పై టైప్ ఎటెన్యూయేటర్. పై టైప్ అంటే షేప్ ఉంటుంది మనకి. టీ అంటేనేమో ఎలా ఉంటుంది, పై అంటేనేమో ఎలా ఉంటుంది కదా, ఆ షేప్ను బట్టి
మనకి పై టైప్ అటెన్యూయేటర్ డ్రా చేసి ఫండమెంటల్ ఈక్వేషన్స్. ఓకే, ఇవి ఫండమెంటల్ ఈక్వేషన్స్ అండి. వీటికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళేప్పటికీ మనకి మ్యాథ్స్లోకి వెళ్ళిపోవాలి, లెంతీ అయిపోతుంది. అందుకే డైరెక్ట్గా ఈ ఈక్వేషన్స్ వేసి ఈక్వేషన్స్ నుంచి సాల్వ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, బై ద డెఫినేషన్ ఆఫ్ ప్రొపగేషన్ కాన్స్టెంట్ ఈపీ ఈక్వల్ టు I1 I2 బై ఎన్. నెక్స్ట్ దీని నుంచి మనం ఏం చేయొచ్చు, పి అంటే ఈ ప్లేస్లో ఏముంది ఆల్ఫా, అండ్ ఈ అంటే ఈ ప్రొపగేషన్ కాన్స్టెంట్ కదా, పి ఈక్వల్ టు ఏంటి ఆల్ఫా, అంటే ఈ పవర్ ఈ పి ప్లేస్లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేశారు, ఈ పవర్ ఆల్ఫా ఈక్వల్ టు ఎన్. ఇప్పుడు ఈ పవర్ ఆల్ఫా ఈక్వల్ టు ఎన్ ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. అంటే ఈ పవర్ ఆల్ఫా ఉంటేనేమో ఎన్ తీసుకుంటాము. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా అంటే దాన్ని ఎలా రాయొచ్చు, 1 ఈ పవర్ ఆల్ఫా అని రాయొచ్చు కదా, అలా అయితేనేమో 1/n అని తీసుకుంటాం. అలా తీసుకుని R1 ఈక్వల్ టు ఎంత వచ్చింది, R0 ఇంటూ n² మైనస్ 1/2n. ఓకే, అలానే ఫ్రమ్ ఈక్వేషన్ టు ఈక్వేషన్ నెంబర్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి చూసుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ టు R2 ఈక్వల్ టు R0 ఇంటూ కాస్ హెచ్ ఆల్ఫా బై 2 బై సైన్ హెచ్ ఆల్ఫా బై 2. ఇక్కడ కామన్ తీయండి. ఓకే, అంటే ఇక్కడ ఎల్సిఎం చేయాల్సి వస్తే ఎల్సిఎం చూడండి, మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్, అంటే RHS అని RHS రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్ని న్యూమరేటర్ని అలా డినామినేటర్ని కూడా ఈ పవర్ ఆల్ఫా బై 2తో మల్టిప్లై చేయండి. అలా మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తే మనకి R2 తెలుస్తుంది. R2 ఈక్వల్ టు ఎంత వచ్చింది, R0 ఇంటూ n+1/n-1. ఓకే, ఇప్పుడు 4 and 5 ఈక్వేషన్స్ అనమాట. మనకి పై టైప్ అటెన్యూయేటర్ డిజైన్ చేయాలంటే ఈ 2 ఈక్వేషన్స్ కావాలి, R1 అలానే R2 వాల్యూస్. అటెన్యూయేటర్స్ ప్రాబ్లమ్స్. Design a T-type attenuator to give an attenuation of 60 decibels and to work in a line of 500 impedance. D ఇచ్చారు, అలానే R0 ఇచ్చారు. దాన్ని బట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, T-type attenuator డిజైన్ చేయాలి. డిజైన్ చేయాలంటే మనకి ఏం కావాలి, R1 R2 కావాలి. ఆ R1 R2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ N ఫైండ్ అవుట్ చేయాలి కదా. Nకి ఫార్ములా యాంటీ లాక్టన్ D/20. D ఇచ్చారు, ఆ Dని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1000 వచ్చింది. దాన్ని బట్టి R1 అలానే R2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసి ఇలా T-type అటెన్యూయేటర్ని డిజైన్ చేయాలి. ఈ డిజైన్ అనేది చేస్తేనే మీకు ప్రాబ్లం అనేది కంప్లీట్ అయినట్టు. పై టైప్ అటెన్యూయేటర్ టు గివ్ 20 decibels attenuation and to have a characteristic impedance of 100 ohms. దీనికి కూడా అంతే, R0 ఇచ్చారు, D ఇచ్చారు, N తీసుకోండి. నెక్స్ట్ R1 R2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేసాం కదా, ప్రీవియస్ ఉంది కదా పై టైప్ అటెన్యూయేటర్లో. R1 అలానే R2 రెండు తీసుకుని ఆ R1 R2లో ఈ N వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ పై టైప్ అటెన్యూయేటర్ సర్క్యూట్ వేసి మీకు వచ్చిన వాల్యూస్ ఆ పై టైప్ అటెన్యూయేటర్లో డిజైన్ చేయాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.